మేడారంలో వనదేవతలు కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి సీతక్క పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అధికారులు పూజారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు మంత్రులు పూజలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. 8 ద్వారాలు, ప్రాకారాలు, గద్దెల విషయంలో అవసరమైన పనులను పూర్తి చేస్తామన్నారు. గిరిజనులు పవిత్రంగా గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ దేవతలు వనదేవతలకి సంబంధించిన ఈ మేడార ప్రాంగణాన్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటివరకు ఈ పని జరుగుతూ వస్తుంది. ఏదో 1-2 రోజులు అటు ఇటుగా. ఏది ఏమైనా ఏవైతే 8 ద్వారాలు ఉన్నాయో ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, గద్దెలకు సంబంధించిన 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ, ఇతరత్ర సకల వసతులతో గిరిజనులు గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం.